నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ సరిహద్దుల్లో సైరన్, 1,00,000 మంది బలగాలతో బంగ్లా ఉలికిపాటు. బంగ్లాదేశ్ సైన్యంలో 80% పైగా బలగాలు భారత్ సరిహద్దుల్లోనే మోహరింపు. బంగ్లాదేశ్ చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున సైన్యాన్ని ఒకేసారి సరిహద్దుకు తరలించడం ఇదే మొదటిసారి. ఇక ఢాకా గుండెల్లో దడదడ. గ్లోబల్ జియో పాలిటిక్స్లో ఇప్పుడు ఒక సంచలన పొలిటికల్ థ్రిల్లర్ నడుస్తుంది. ఒకవైపు ప్రపంచ దేశాల కళ్ళు రష్యా, ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలపై ఉంటే, నిశ్శబ్దం భారత్ తూర్పు సరిహద్దుల్లో ఊహించని ఉత్కంఠ రేగుతుంది. ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పొరుగు దేశం బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారత్ సరిహద్దు వైపు చూసి భయంతో వణికిపోతుంది. ఏకంగా 1,000 మంది సైన్యాన్ని సరిహద్దు జిల్లాల్లోకి దించింది. అసలు ఢాకా పాలకుల గుండెల్లో పుట్టిన ఆ వణుకు ఏంటి? భారత్ వేసిన వ్యూహాత్మక అడుగుకు బంగ్లాదేశ్ ఎందుకు ఇంతలా డిఫెన్స్లో పడిపోయింది? మన సరిహద్దుల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇది కేవలం ఒక సరిహద్దుల రక్షణ చర్య కాదు. భారత్ బంగ్లాదేశ్ మధ్య దశాబ్దాలు సాగుతున్న ఒక నిశ్శబ్ద పోరాటానికి పరాకాష్ట. బంగ్లాదేశ్ మీడియా నుంచి వస్తున్న అంతర్గత నివేదికలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో హాట్ టాపిక్గా మారాయి. బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం బార్డర్ గార్డుల బలగాల సంఖ్య కేవలం 70,000 మాత్రమే. కానీ అందులో నుంచి ఏకంగా 80% పైగా బలగాలను, అంటే 60,000 మంది పైన సైన్యాన్ని కేవలం భారత్ సరిహద్దుల్లోనే మోహరించింది. మరి బంగ్లాదేశ్ చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున సైన్యాన్ని ఒకేసారి సరిహద్దుకు తరలించడం ఇదే మొదటిసారి. మరి ఢాకా పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒకే ఒక కారణం ఉంది. అది నయా భారత్ దూకుడు. అక్రమ చొరబాట్లను సహించేదే లేదంటూ న్యూఢిల్లీ పంపిన స్ట్రాంగ్ వార్నింగ్. గడిచిన కొన్ని వారాలుగా భారత సరిహద్దు రక్షణ దళం అంటే బీఎస్ఎఫ్ సరిహద్దుల్లో ఆపరేషన్లను ముమ్మరం చేసింది. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్, అలాగే జల్సాయిగురి, ముర్షిదాబాద్ వంటి కీలక సరిహద్దు జిల్లాలను జల్లెడ కూడా పడుతుంది. ఎన్నో ఏళ్లుగా భారత్లోకి అక్రమంగా చొరబడి ఇక్కడే తిష్టవేసిన వారిని ఏరి పారేసే పని భారత్ వేగవంతం చేసింది. చట్టబద్ధంగా దొరికిన వారిని దొరికినట్లుగా వెనక్కి పంపే ప్రక్రియను స్పీడప్ చేసింది. మరి భారత్ తీసుకుంటున్న ఈ గట్టి చర్యలతో బంగ్లాదేశ్ పాలకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చట్టాన్ని అమలు చేస్తున్న భారత్పై అంతర్జాతీయంగా బురద జల్లేందుకు అక్కడ మీడియా ఇప్పుడు ఒక సరికొత్త డ్రామాకు తెరలేపింది. భారత్ బలవంతంగా జనాన్ని సరిహద్దు అవతలకి నెట్టేస్తుందంటూ, పుష్ బ్యాక్ చేస్తుందంటూ గగ్గోలు పెడుతుంది. అంతేకాదు, తమ దేశంలో జాతీయవాద రంగు పులిమేందుకు స్థానిక ప్రజల మద్దతుతో బార్డర్లో భారీగా బలగాలను మోహరిస్తూ ఒక పొలిటికల్ గేమ్ ప్లే చేస్తుంది. కానీ భారత్ వైఖరి మొదటి నుంచి చాలా స్పష్టం. దేశ భద్రత విషయంలో, సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఢిల్లీ ఎప్పుడూ తేల్చి చెప్పింది. మరి గుర్తింపు పూర్తయిన విదేశీ పౌరులను అధికారిక సరిహద్దుల మార్గాల ద్వారానే తిరిగి పంపిస్తామని స్పష్టం చేస్తుంది. ఇటు చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే అటు సరిహద్దుల్లో ఫెన్సింగ్ అంటే కంచె నిర్మాణ పనులను మునుపెన్నడూ లేని వేగంగా పూర్తి చేస్తుంది. ఇక ఆధునిక సాంకేతికతతో నిఘా నెట్వర్క్ను ముమ్మరం చేసింది. భారత్ వేస్తున్న ఈ ముక్కోనపు వ్యూహానికి బంగ్లాదేశ్ దగ్గర సమాధానం ఇప్పుడు లేకుండా పోయింది. అసలు సమస్య ఎక్కడుందంటే, భారత్లో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వారి పూర్తి వివరాలను, గుర్తింపు ధృవీకరణ పత్రాలను బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పంపితే అక్కడ అధికారులు వాటిని తొక్కి పెడుతున్నారు. ఇక నెలల తరబడి, ఏళ్ల తరబడి ఆ అభ్యర్థనలను పెండింగ్లో ఉంచుతూ కాలయాపన చేస్తున్నారు. పొరుగు దేశం నుంచి కనీస సహకారం అందకపోవడం వల్లే భారత్ ఇప్పుడు తన రూటు మార్చింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరి కోసం ఆగేది లేదని చేతల్లో చూపిస్తుంది. మరి ఈ దూకుడే ఇప్పుడు బంగ్లాదేశ్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఇది కేవలం రొటీన్గా జరిగే భద్రతా చర్య మాత్రం కాదు. భారత్ అవలంబిస్తున్న అగ్రెసివ్ డిప్లొమసీకి, దూకుడు వ్యూహానికి భయపడి బంగ్లాదేశ్ ఆత్మరక్షణలో పడిపోయిందనడానికి ఈ 60,000 బలగాల మోహరింపే ప్రత్యక్ష సాక్ష్యం అని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు మారుతున్న భౌగోళిక రాజకీయాలు, మరోవైపు అంతర్గత భద్రతను కాపాడుకునేందుకు భారత్ వేస్తున్న
అడుగులు తూర్పు సరిహద్దుల్లో ఒక కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. పొరుగు దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకుంటూనే తన సరిహద్దులను పటిష్టం చేసుకుంటున్న నయా భారత్ మున్ముందు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతుంది. మరి భారత వ్యూహాలను తట్టుకోలేక బంగ్లాదేశ్ ఇంకెలాంటి ఎత్తుగడలు వేయబోతుంది. మరి ఈ జియో పొలిటికల్ థ్రిల్లర్లో రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఏదైనప్పటికీ కూడా బంగ్లాదేశ్ బార్డర్లో, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్లో మాత్రం హై టెన్షన్ నడుగుంది. ఎప్పుడు ఏం జరుగుతున్నది అన్నది ఉత్కంఠ ఆ చుట్టుపక్కల గ్రామవాసుల్లో నేడు కనిపిస్తుంది. ఇది ఈనాటి ఎడిటెడ్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.